ఇప్పుడు ప్రతి యాప్ లో ప్రైవసీ అనేది ఉంటది, కస్టమర్స్ కి ఇందులో ప్రైవసీ ఎలా ఇస్తారు? తప్పకుండా కస్టమర్స్ యొక్క ప్రైవసీ ప్రధాన ఎజెండా. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా సైబర్ క్రైమ్ జరుగుతుంది. తప్పకుండా దీన్ని డే బై డే అప్డేట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మిగతా అన్ని యాప్స్ కంటే కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ కూడా యూజ్ చేసుకుని తప్పకుండా కస్టమర్ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, వాళ్ళ ప్రైవసీ కూడా తప్పకుండా మేము దాంట్లో తప్పకుండా కాపాడు. సరే, ఎంత డిస్టెన్స్ లో ఈ సర్వీస్ ని అందించగలుగుతారు, ఎంత టైంలో అందించగలుగుతారు ఈ యాప్ ద్వారా? ప్రస్తుతానికి ఇప్పుడు బాలాపూర్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఇంత ముందు ఒక చిన్న విలేజ్ ఉంది. ఇది కూడా మొత్తం కూడా మున్సిపల్ కార్పొరేషన్ అండి. అంటే దగ్గర మేము 5 కిలోమీటర్ల రేడియేషన్ ఒక బ్రాంచ్ పెట్టాలనుకున్నాం. తొందరలో దీన్ని 3 కిలోమీటర్లకు 2 కిలోమీటర్లకు కూడా దీన్ని మార్చబోతున్నాం. అంటే ప్రస్తుతానికి బాలాపూర్ బస్ అనేది 5 కిలోమీటర్ రేడియేషన్స్ లో ఒక బ్రాంచ్ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం అన్నమాట. ఇప్పుడు రిజిస్టర్ అవ్వడానికి కస్టమర్ కి ఒక క్లారిటీ కావాలి సార్, అంటే ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా యాప్ ని యూజ్ చేయాలని క్వశ్చన్ వస్తుంది, దానికి మీరేం చెప్తారు? తప్పకుండా కస్టమర్లే మాకు ప్రధానమైనటువంటి దైవ నిర్ణయం. వాళ్ళే కస్టమర్ల యొక్క శ్రేయస్సే. ఏదైనా ఒక సంస్థ నిలబడాలన్నా, లేదంటే ఒక వ్యవస్థ నిలబడాలన్నా కస్టమర్సే ప్రధానంగా ఉంటారు. కాబట్టి కస్టమర్స్ అనే వాళ్ళు డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళిపోయేసేసి expert.in అనేసి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఏ సర్వీస్ కావాలి, ఏ ప్రాంతం నుంచి మీకు ఎప్పుడు కావాలి, మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అక్కడ మీకు కనబడుతూ ఉంటే మొత్తం డిస్ప్లే అవుతా ఉన్నాం. ఈ యాప్ అనేది మీరు వెంటనే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ను మీరు మీ సొంత సమస్యల పరిష్కారం మీకు తెలిసిన వాళ్ళకు కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఒక మంచి, నాకు తెలిసింది 10 మంది పంచాను అనుకో, నాకు మంచి జరిగింది. ఏం అవసరం లేదనుకో, అనేక చెత్త యాప్లు మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే చెత్త యాప్ల మూలంగా మన జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. ఈ చెత్త యాప్లు చేయబట్టి దేశం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి మంచి యాప్ని మనం అందరం కూడా ప్రమోట్ చేద్దాం. ముఖ్యంగా లోకల్ యాప్. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనిషికి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఎంత గ్లోబల్ సిటీకి వెళ్ళినా కూడా లోకల్ ఫుడ్ తింటాం కదా మనం. ఇప్పుడు ఎప్పుడైనా మీ ఊరు వెళ్ళారనుకోండి, మీది ఏ ఊరు? మాది ములుగు. ములుగానగానే ఎవరైనా ఫ్రెండ్స్ కనబడితే ఎట్లా అనిపిస్తుంది మీ మనసులో? బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ములుగు సీతక్క మీ ఎమ్మెల్యే ఎట్లుంటుంది, మంత్రి సీతక్క మీ ఎమ్మెల్యే గారికి ఎట్లుంటుంది, అక్క మాది ములుగు అని చెప్తా లేదా? అట్లనే ఏమంటుంటే లోకల్ అనే ఫీలింగ్ తప్పకుండా మనల్ని కాపాడుతుంది. గ్లోబల్లో ఎంత టెక్నాలజీ కూడా లోకల్ అనే ఫీలింగ్ కావాలి. కాబట్టి ఒక లోకల్ బిడ్డ సంతోష్ గారు మన లోకల్ బిడ్డ, తెలుగు బిడ్డ, తెలుగువాడు ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు. ప్రపంచంలో తెలుగు వాళ్ళు తప్ప ఎవరు అతి గొప్పలు కదా నాకు తెలిసి. మరి అంత గొప్ప తెలుగు వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి తెలుగు వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. కాబట్టి 10 నుంచి 12 కోట్ల మంది తెలుగు వాళ్ళందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇది నీది, నాది, మన అందరిది. కాబట్టి ఎక్స్పర్ట్ అనే వర్డ్ చాలా గొప్ప వర్డ్ కదా. కాబట్టి మంచి ఆలోచన, దీన్ని మనందరూ కూడా ముందు నడిపిద్దాం. ఎంత గొప్ప యాప్ ని మాకు అందించినందుకు మీ అందరికి చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా మేము కూడా దీనికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటాం. ఓకే సార్, తప్పకుండా. ఓకే సార్, మా టీం కానీ అందరం కానీ డౌన్లోడ్ చేసుకుంటాము. అన్ని విధాలుగా మేము మీకు సహకరిస్తాము. ఇంకా కస్టమర్స్ కూడా మేము దీని గురించి చెప్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.